హైదరాబాద్ నుంచి వెళ్ళి రాజమండ్రి దాకా ఎట్లా వస్తుందండి బుల్లెట్ బండి? ఆయన ఒకసారి వీడియో విజువల్స్ చూడ, ఒకసారి ఆయన సోలుకుంటూ వచ్చాడు. ఒకసారి నిన్న ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక వీడియో చూపించారు. అక్కడ ఏం చూపించారు? ఆయన సోలుకుంటూ వస్తున్నాడు అక్కడికి, సోలుకుంటూనే ఓపిక లేకనే. అంటే ఏమని బెదిరించారు మీరు మధ్యలో ఆపి? బూటు కాలు మీద, టీ షర్ట్ మీద బూటు కాలు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎవరు ప్రశ్నించరా? ఇది ఎవరు చూడరా? వెనక ఎవరున్నారు అనేది ఇప్పుడు ప్రభుత్వానికి అనుకోవాలి. ఇప్పుడు ఒకరి మీద మనం నింద మోపలేము కదా, ఒకరి మీద నింద మోపలేము, ఒకరిని తప్పని చెప్పలేము. కానీ ఇది ఏమీ పట్టనట్టుగా అందరు గొంతులు వచ్చి ఇవాళ అరుస్తుంటే ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. దీనికి ఎవరు న్యాయం చేయాలి? ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఒక ప్రవీణ్ కుమార్ పోతే 100 ప్రవీణ్ కుమార్ వస్తారు, కానీ పోయిన వాడు రాడు కనుక ఆయనకు న్యాయం జరగాల్సిందే, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాల్సిందే. మేము కోరేది అదే. ఎందుకంటే ఆయనకు ఖచ్చితంగా మర్డర్ ఉంది. ఇది కప్పిపుచ్చినా కానీ ఇది కప్పిపుచ్చడం కాదు, అది ఖచ్చితంగా ఇది అనుమానాస్పద హత్య. హత్య చేశారు, ప్రపంచం అంతా తెలుసు, అధికారులకు తెలుసు, సీఎంకు తెలుసు, అందరికీ తెలుసు. తెలుసు కూడా మాకు న్యాయం జరగట్లేదు. అందరికి తెలిసిన విషయం ఏంటంటే ఇది హత్య. అది ఏదో డిబేట్ ఒకటే కాదు, అక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా జరుగుతుంది ఏంటంటే క్యాస్టిజం, మత విద్వేషం. ఎందుకంటే టీడీపీ అక్కడ ఉన్న ప్రభుత్వం ఏంటంటే టీడీపీ బీజేపీతో పొత్తు అయి ఉన్నది కనుక అది ఆ ప్రభుత్వంతో ఉంది. ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు మాట్లాడుకోవడానికి కారణం ఏంది? ఇంత క్రైస్తవ సంఘాలు అన్ని బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు అనిత మాట్లాడింది కరెక్టే, ఆమె మాట్లాడి హోంమంత్రి మాట్లాడింది, కానీ వీళ్ళు మాట్లాడకపోవడానికి కారణం ఏంది అంటే మా ఓట్లు గుంజుకొని మా ఓట్లతో మీరు బయటకు వచ్చిన తర్వాత అక్కడ మీరు ఏదైతే హయ్యర్ క్యాస్ట్ లో ఉన్నారు కాబట్టి లోవర్ క్యాస్ట్ ఉన్న వాళ్ళని ఇలా తొక్కేయడానికి ఇలా చేస్తున్నారు. 100% బీజేపీ ఉంది ఇందులో. లేకపోతే మణిపూర్ లో జరిగినప్పుడు బీజేపీ అలానే వదిలేసింది, ఇప్పుడు కూడా ఏంటంటే అలానే వదిలేస్తుంది. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఎవరైతే నిందితులు ఉన్నారో 100% అది వీళ్ళకి తెలుసు కానీ ఎవ్వడు మాట్లాడతలేడు. వెనక ఉన్నాడు ఎవడో నడిపించేటోడు, ఆ డీజేపీ కావచ్చు మరి ఎవరైనా కావచ్చు, వాళ్ళందరికీ తెలిసి కూడా ఏంటంటే మాట్లాడతలేరు. మాట్లాడకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించట్లే? ఇంత పెద్ద ఇష్యూ, ప్రవీణ్ గారు అంటే ఒక సెలబ్రిటీ టైపే, రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే సెలబ్రిటీ కాదు ఈయన. ఏంటంటే ఒక పిల్లర్ ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో. ఏంటంటే ప్రవీణ్ పగడాల అనే ఈ యొక్క అన్నయ్య ఏంటంటే ఈ యొక్క రాష్ట్రానికి క్రిస్టియానికి ఒక పిల్లర్. అంటే ఆయన మతం గురించి చెప్పలేదు, ఎక్కడ కూడా మానవత్వం గురించి చెప్పాడు. మానవత్వం గురించి చెప్పిన ఆయనను మానవత్వం లేకుండా చంపారు. కాబట్టి ఆ మృగాలను పట్టుకోవాలంటే కావాల్సిన వాళ్ళు ఎవరంటే స్పందించాల్సిన వాళ్ళు ఈ రాజకీయ నాయకులే, ఈ పోలీస్ వ్యవస్థ. ఒకవేళ వీళ్ళు కనుక స్పందించని పక్షంలో మాత్రం మేము స్పందిస్తాము, మేము ఏ విధంగా ముందుకెళ్తామో మేము చూపిస్తాము. అప్పుడు ఓకే. భారతదేశంలో ఏంటంటే లౌకికత్వం అని చెప్పేసి మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు కదా, లౌకికత్వం గురించి అన్ని మతాలు సమానం అని మాట్లాడతారు కదా, ఏమైంది మీ సమానత్వం? మరి అప్పుడు ఎక్కడి నుంచి మాకు ఏంటంటే మీరు అనుకుంటున్నారు ఇది ఓన్లీ రాష్ట్ర వ్యవస్థ, రాష్ట్ర సమస్య అని అనుకుంటారు. ఇంటర్నేషనల్ లెవెల్లో మేము దీన్ని తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే మీకు రావాల్సింది ఇదేంటంటే మేము ఏదో మత విద్వేషం రెచ్చగొట్టడానికి కాదు. మీరు ఒక వ్యక్తిని, ఒక పిల్లర్ ని కూల్చారు, మాకు అండగా ఉన్న ఒక పిల్లర్ ని కూల్చారు. మా గురించి మతం ఒకటే కాదు, కులం కూడా. ఆయన ఏంటంటే కడప నుంచి, ఆయన ఎస్సీ, ఆ అన్న ఏంటంటే ఎస్సీ. కులం అనే వ్యవస్థ కూడా ఇక్కడ ప్రబలి అసలు ఏంటంటే కుల పిచ్చితో చచ్చిపోతున్నారప్ప. అది ఏంటంటే ఆంధ్రాలో ఘోరంగా ఉంది. అది ఏంటంటే హయ్యర్ క్యాస్ట్ లోవర్ క్యాస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? అరే ఫస్ట్ ఆయన బోధించింది దేని గురించి? మానవత్వం గురించి బోధించిండు, అంతేగాని ఎక్కడ కూడా ఏంటంటే క్యాస్ట్ గురించి బోధించలేదు, మతం గురించి బోధించలేదు. ఆయన కొన్ని ఇతర మతస్థులు కొందరు పేర్లు వినబడుతున్నాయి కదా, దాని గురించి ఏం చెప్తారు? చూడండి బ్రదర్, వాళ్ళు డిబేట్ కి వెళ్ళారు కరెక్టే, కానీ వాళ్ళు ఏంటంటే డిబేట్ వరకే. ఎవరు కూడా ఏంటంటే విద్వేషం గురించి నేను ఆయన పర్సనల్ గా ఏంటంటే పగబట్టుకోవాలి, మా మతం గురించి మాట్లాడారని ఎవరు కూడా అక్కడ లేరు. కాకపోతే ఎప్పుడైతే మానవత్వం గురించి ఈ యొక్క ఏదైతే తల నుంచి వచ్చిర్రు, మొండం నుంచి వచ్చిర్రు, ఇక్కడ నుంచి వచ్చిర్రు అని చెప్పేసి ఎప్పటి నుంచో మాట్లాడడం జరిగిందో, ఈ తల నుంచి వచ్చే వాళ్ళకి తలకాయ పని చేయలేదు, భుజం నుంచి వచ్చిన వాళ్ళకి భుజాలు పని చేయకుండా ఏంటంటే ఆయనని ఏంటంటే డైరెక్ట్ గా ఏంటంటే వీడియో కూడా పంపించారు. ఏంటంటే మిమ్మల్ని ఇట్లా చంపుతాం, ఇలా కొడతాం అని చెప్పేసి చంపినట్టుగా ఇలా వాళ్ళు చెప్పినట్టుగానే ఏంటంటే అలానే కొట్టారు, అలానే చనిపోయింది ఆయన. కాబట్టి ఏంటంటే ఆ దోషులను శిక్షించాలి. శిక్షించని పక్షంలో మీ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో కూలడం ఖాళీయం. ఇది మాత్రమే మీకు వార్నింగ్ చెప్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క మీరు అనుకుంటున్నారు
మీరు అనుకుంటారు మాలో ఐక్యత్వం లేదని చెప్పేసి. ఈ యొక్క ఆంధ్ర తెలంగాణలో ఉన్న క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరి దాంట్లో ఐక్యమత్యం ఉంది, అదేందో మీకు చూపిస్తాం. ఇది కేవలం కొందరు యాక్సిడెంట్ అనేది చిత్రీకరిస్తున్నారు, దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు పోలీసులు చూపించిన ఫుటేజ్ లో అయితే ఫస్ట్ టోల్ గేట్ దగ్గర హెడ్ లైట్ లేదు, తర్వాత సెకండ్ ఫుటేజ్ లో టోల్ గేట్ దగ్గర యాక్సిడెంట్ అయినప్పుడు లైట్ వెలిగినట్లుగా కొంచెం డస్ట్ లేచినట్టుగా సైడ్ కు ఉందన్నమాట. సో దీన్ని బట్టి చూస్తుంటే మనకి ఏమర్థం అవుతుంది, వాళ్ళు ఖచ్చితంగా ఈ కేసుని డైవర్ట్ చేస్తారు, ఖచ్చితంగా దీన్ని ఏదో యాక్సిడెంట్ లాగా చిత్రీకరణ ప్రయత్నం చేస్తున్నారు. సో అది కరెక్ట్ కాదు, అది న్యాయం జరిగించి అతను ఎవరి వల్ల ఇది అంతా జరిగిందో దానికి న్యాయం జరిగించి శిక్ష చేయాలని చెప్పి అడుగుతున్నాం. అంతేనండి. రైట్, ఇది పూర్తిగా ఇక్కడ తెలుస్తుంది ఏంటంటే చూడండి, ఆయన నా అనాలిసిస్ ప్రకారం నేను చూశాను కదా, నేను ఒక రీసెర్చ్ స్కాలర్ని, నా యొక్క అనాలిసిస్ ప్రకారం నేను చెప్తున్నాను. చూడండి ఏంటంటే ఆ టోల్ గేట్ ఎక్కడైతే దాటిందో దాని ముందు సీసీ కెమెరాలు ఉంటాయి, వెనుక సీసీ కెమెరాలు ఉంటాయి, రోడ్ వెంబడి అక్కడక్కడ ఇప్పుడు వచ్చిన న్యూ టెక్నాలజీ ప్రకారం ఏంటంటే సీసీ కెమెరాలు ఉంటాయి. కానీ ఏంటంటే ఆయన ఏం చేసిండు, వాళ్ళు ఏం చేసిర్రు, అక్కడ సీసీ కెమెరాలు కొంచెం చూపించారు. అది కూడా ఏంది, ఆయన పడిపోయి ఏదో దుమ్ములేసి వెనుక నుంచి గుద్దినట్టు. సరే ఓకే, గుద్దిరు, ఎలా గుద్దిరు, ఆయన ఏంటంటే ఆల్రెడీ దానికంటే ముందు ఆ టోల్ గేట్ దాటక ముందు ఆయనను కొట్టిర్రు, ఆ యొక్క హెడ్ లైట్స్ మొత్తం పలగొట్టేసి. అరే మాకే తెలుస్తుంది అబ్బా, మీ వ్యవస్థ మీరు వాడుతున్నారు టెక్నాలజీ, పోలీస్ వ్యవస్థలో హై లెవెల్ టెక్నాలజీ ఉంది మనకు, అది వాడండి, అది ఇమ్మీడియట్ గా దొరుకుతుంది. వ్యక్తి పేరు ప్రస్తావించడం లేదు, ఎందుకంటే దీని వెనుక దోస్తులు ఉన్నారని తెలుసు. ఎందుకంటే అది ఇప్పుడు చూడండి బ్రదర్, హై లెవెల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత నేను ఎక్కడున్నానో నా ఫోన్ కాల్ కాదు, నా సిమ్ నంబర్ తెలిస్తే చాలు, అది ఎక్కడున్నా నాకు తెలుస్తుంది. ఆ అన్న ఏంటంటే ఆ టైం అంటే వాళ్ళు ఏంటంటే ఆ పోలీస్ వ్యవస్థ చెప్పింది ఏంటంటే ఈ 10 minutes గ్యాప్ అని చెప్తారు. అది 10 minutes గ్యాప్ కదయ్యా బాబు, దానికి ముందు ఉన్న గ్యాప్ లో చూడండి ఎక్కడున్నాడు ఆయన, ఆ టోల్ గేట్ ముందు ఎక్కడున్నాడు ఆయన. టోల్ గేట్ ముందు ఆయనను పక్కకు తీసుకెళ్లారు, కొట్టిన తర్వాత ఆయన హెడ్ లైట్ పలగొట్టిన తర్వాత ఆయన ఆ గాయంలో ఏం చేయాలో అర్థం కాక, ఆ గాయాలలో ఏం చేయాలో అర్థం కాక ఆయనకి ఏంటంటే హెల్మెట్ తొడిగిచ్చేసారు. తొడిగిచ్చేసిన తర్వాత ఏంటంటే ఆ గాయాలలో ఏం చేయాలో అర్థం కాక బయట నుంచి ఏంటంటే బయటకు వచ్చినాం. చూడండి అక్కడ కరెక్ట్ అబ్జర్వ్ చేయండి, ఓన్లీ ఇండికేటర్ మాత్రం వస్తుంది కానీ హెడ్ లైట్ వస్తలేదు. హెడ్ లైట్ రాకపోవడానికి అక్కడ హెడ్ లైట్ రాకపోవడం అంటే ముందే పలగొట్టారు. అక్కడ మీరు ఆ సీసీ క్యామ్ ఫుటేజ్ ఏంటంటే ఆ గాయాలు అవన్నీ కనబడతలేదు కాబట్టి బయటికి రాగానే కొంచెం దూరం పోగానే ఏంటంటే వీళ్ళు ఎవరైతే దుండగులు ఉన్నారో ఆ కార్లోనే ఉన్నారు. వాళ్ళు ఉన్న తర్వాత వాళ్ళు ఏంటంటే అనాలిసిస్, ఇది నా అనాలిసిస్, మీరు ఎంత టెక్నాలజీ ఉంది కాబట్టి చెప్తున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం మారిన హత్య గురించి ఎందుకు ప్రభుత్వం ఇంతవరకు స్పందిస్తలేదంటారు అటు కూటమి ప్రభుత్వం? చెప్తున్నాను కదా బ్రదర్, ఒకటి క్యాస్టిజం, రెండోది మతం. క్యాస్ట్ ఉంది, మతం కూడా ఉంది, రెండు ఉన్నాయి. ఏందని ఇంకోటి ఏంటంటే ఈయన పిల్లరు క్రిస్టియానిటీని అణగదొక్కాలని చెప్పేసి, ఎందుకంటే దానికి సంబంధించిన పార్టీ అక్కడ లేదు కాబట్టి. ఓకే, ఇక్కడ కూడా ఏంటంటే ఈ ప్రభుత్వం ఉన్నా కానీ వాళ్ళు ఏదైతే ఇక్కడ క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఇంతమంది ఉన్నారప్ప, ఇంతమంది ఎవరైనా రాజకీయ నాయకులు వచ్చారా? అరే అంత గొడవ జరుగుతుంది, మరి వాళ్ళ ఓట్ల కోసం మనం పోయినాం కదా, ఎందుకు ఈ వ్యవస్థలో ప్రజా వ్యవస్థలో ఉన్న యొక్క నాయకులు ఎందుకు స్పందించలేరు అనేది కారణం ఏంటంటే అరే వాళ్ళకి తెలుసు వెనక జరిగిన విషయం ఏందో తెలిసిపోయిన తర్వాత అరే మళ్ళీ వాళ్ళని ముట్టుకుంటే వాళ్ళ ఓట్లు కోల్పోతాం అని చెప్పేసి వాళ్ళు రావటం లేదు. ఓకే, అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆఫ్టర్ ఆ క్రాసింగ్ దట్ ఏదైతే క్రాస్ చేశారో టోల్ గేట్ క్రాస్ చేసిన తర్వాత ఏంటంటే ఎవరైతే దుండగులు ఆ కార్లోనే ఉన్నారో ఆ కార్ని మీరు కనిపెడితే ఆటోమేటిక్గా మీకు దుండగులు దొరుకుతారు. నేను చెప్తున్నాను కదా, ఆ కార్ని వెనకనే గుద్దేసి వాళ్ళు వెళ్ళిపోయారు కరెక్టే, కానీ తర్వాత టోల్ గేట్ దగ్గరికి వెళ్ళారా లేదంటే పక్కన విలేజెస్కి వెళ్ళారా, ఆ రోడ్ చుట్టుపక్కల ఉన్న వాటిని మన వ్యవస్థ, మన ఏదైతే హై టెక్నాలజీ వ్యవస్థను మనం వాడితే గంట కరెక్ట్ గా వాడితే ఆటోమేటిక్ గా మనం ఏంటంటే కనిపెట్టగలం. పోలీసు వాళ్ళు కావచ్చు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఈ విషయంలో. నిర్లక్ష్యం అని అంటే చూడండి బ్రదర్, వాళ్ళు మాట్లాడేది 2 రకాల ఫుటేజీలు దొరికాయి. ఫస్ట్ సార్ ఏమో బుల్లెట్ ఆయనకి, ఆ బుల్లెట్ ఆయన మీద ఉందండి, ఆయన బాడీ మీద పెట్టింది. తర్వాత ఏమో బుల్లెట్ అంత దూరం పడింది, బాడీ ఇక్కడ పడిపోయింది. ఓకేనా, ఇవి 2 ఆధారాలు. ఇంకోటి వచ్చేసి ఏదైతే కొవ్వూరు టోల్ ప్లాజా ఉందో ఆ టోల్ ప్లాజా దాటిన దగ్గరే ఫుటేజ్ ని 1కి 10 సార్లు చూపిస్తున్నారు తప్ప ఆయన హైదరాబాద్ నుంచి అది బయలుదేరి వస్తున్నారు అంటున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఈ ఫుటేజ్ ఎందుకు తీయరండి? హెడ్ లైట్ ఎక్కడ పగిలింది? హెడ్ లైట్ పగిలిపోయిన వ్యక్తి హైదరాబాద్ నుంచి వెళ్ళి రాజమండ్రి దాకా బుల్లెట్ మీద ఎలా ప్రయత్నిస్తారండి? ఒకసారి ఆలోచించండి. ఆయన ఆల్రెడీ డ్యామేజ్ అయ్యారు, ఆయనకి ఎలా వెళ్ళాలో తెలియక ఎవరైనా సరే మన హెడ్ లైట్ ఖరాబ్ అయిపోయింది అనుకోండి, సింగిల్ ఇండికేటర్ వేస్తాం మనం. ఎందుకు మనం రోడ్డు మీద ఉన్నామని తెలియజేయడానికి. అసలు ఆయన ఇండికేటర్ వేసుకు రావాల్సిన అవసరం ఏంటి? ఒకటి పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ హెడ్ లైట్ ఎక్కడ పగిలింది? మీ దగ్గర ఫుటేజ్లు ఉన్నాయి కదా, ఇంకా టోల్ కేర్ ఉన్నాయి కదా, మెయిన్ రోడ్లు ఉన్నాయి కదా, మరి దాని విషయాల్లో మరి చూసుకోవాలి కదా.